ఈ నెల 3న కాకినాడలోని జై బాలాజీ ట్రేడర్స్ లో పేలుడు బాధితులు జీజీహెచ్లో ఇంకా చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బాణాసంచా పార్సల్ను కిందికి దించగానే ఒక్కసారిగా పేలడంతో 5గురు కూలీలు గాయపడ్డారు. 50% పైగా గాయపడ్డ కూలీ మద్దిలేటితో పాటు మిగతా వారు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి మెరుగైన వైద్యంతో పాటు ఆర్థిక సాయం అందించాలని బాధితుల కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. జై బాలాజీ మెడిసిన్ సార్ అయితే అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత ఎవరు కూడా మమ్మల్ని తరకొచ్చి చూడలేదండి. మా గుమస్తా కానీ ఎవరు కానీ రాలేదండి. మరి వీళ్ళంతా మనల్ని నమ్మి ఉన్నారు కదండి, వీళ్ళంతా కాలిపోయారండి. కనీసం సమాధానం కూడా ఏం చెప్పలేదండి. దానికి మరి వీళ్ళందరికీ ఎలా నేనే అంటారా, మీ దగ్గర పని చేస్తున్నా మీరే చెప్పాలి కదా అంటున్నారు. నేనేం చెప్తాను, వానరులు రావాలి, వానరులు చెప్పాలి. వానరులు రాలేదు కదండి, వానరులు వెళ్ళడానికి నేను కూడా దెబ్బలు తాను. నేను లోపల ఉన్నాను, నేను హాస్పిటల్లో ఉన్నాను. మా ఆయన గారి పేరు మేడిసెట్ లోవరదండి. 2 కాళ్ళు కాలిపోయి మా ఆయన గారికి. మాకైతే 2 పిల్లలు ఉన్నారండి, పాప బాబు, 2 చిన్నపిల్లలండి. మమ్మల్ని చూసిన వాళ్ళైతే మా ఆయన గారు చూస్తారు, మేమైతే ఎక్కడికి వెళ్ళాం. మరి ఆయన మమ్మల్ని చూసుకోవాలి. ఈ పరిస్థితి మాత్రం మీరే న్యాయం చేయలేదు రకంగా, మీరే చూడండి కొంచెం. మా ఆయన గారి పేరు దారా నాగేశ్వరరావు అండి. జై బాలాజీ ట్రాన్స్పోర్ట్లో 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారండి. లేదు ప్లాస్టిక్ లోడ్ అని చెప్పి కింద పడేశారు. దానివల్ల ఇప్పుడు వాళ్ళందరూ ప్రమాదం జరిగింది. కాబట్టి మాకు వెనకాల దిక్కు అన్నది ఏది లేదండి. నేను 2 పిల్లలతో ఉన్నాను. రేపు పొద్దునంటే నా భర్తకి ఏమైందంటే మాత్రం పిల్లలతో మాత్రం ఇక్కడికి వస్తాను, ఊరు వేసుకుని ఇక్కడికి వస్తాను. మా అందరికీ న్యాయం జరగాలని కోరుతున్నాం మేము అందరం కూడా. జై బాలాజీ ట్రాన్స్పోర్ట్లో కూలీగా చేస్తున్నారండి మా ఆయన గారు. పేరు గజ్జల మద్దులేటండి. ఇప్పుడు వచ్చి కూడా ఎవరు మమ్మల్ని స్పందించలేదండి. కనీసం ఈ పలానా ఇదైందన్న ఇది కూడా చెప్పలేదండి. మా ఆయన గారు స్పాట్లోనే 2 ఏళ్ళు కట్ అయిపోయి ఎగిరిపోయాయండి. నాకైతే చట్టపరమైన న్యాయం కావాలండి. నాకు 3 పిల్లలు ఉన్నారండి. అతను కానీ పనికి వెళ్ళకపోతే మా ఇంట్లో గడవదండి. గవర్నమెంట్ పరంగా ఈ విషయాన్ని సీఎం గారు దృష్టికి తీసుకెళ్లాలండి.